నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అటవీ అధికారి రోహిత్ నూతన అతిథి గృహాలను ప్రారంభించారు. అక్క మహాదేవి స్టే ప్యాకేజీలో భాగంగా ప్రారంభించారు. అనంతరం అక్క మహాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఉన్న పురాతనమైన గుహాలను సంధించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. అక్క మహాదేవి రాజకుమారి శివుని పెళ్లాడాలనే ఉద్దేశంతో కొన్ని వందల సంవత్సరాలు శివుని దర్శనం కోసం తపస్సు చేసిందని పూర్వీకులు చెబుతున్నారు. ఈ గుహ ఇక్కడ నుంచి ఉమామహేశ్వర దేవాలయం వరకు ఉందని చెబుతున్నారు. అక్క మహాదేవి దేవాలయం దర్శించుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వారికి ఆ రోజు సాయంత్రం పూట ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా వజ్రాల మడుగును మన సఫారీ వెహికల్లో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి సాయంత్రం పూట విశ్రాంతిలో బాన్ ఫైర్, అలాగే వాళ్ళు ఆ ఖాళీ సమయంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళ శ్రీశైలం కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డే పొద్దున సుమారు 6 గంటల ప్రాంతంకి బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం వాళ్ళ ప్రయాణం అక్కమహాదేవికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది సుమారు 2 గంటలు వెహికల్లో 1 గంటన్నర నుంచి 2 గంటలు కాలినడకన వెళ్లాల్సి ఉంది. సో ఈ ప్యాకేజ్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే amravatigerreserve.com లో దోమలపెంట అక్కమహాదేవి స్టే ప్యాకేజ్ కింద మీరు బుక్ చేసుకోగలుగుతారు. ఈ ప్యాకేజ్కి వచ్చే ప్రయాణికులకు ఈ వసతులు కాకుండా అలాగే ఒక అమరాబాద్ పులుల అభయారణ్యం నుంచి ఇక్కడ చెంచువారు చేసిన ఒక చిన్న సొవినీర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ టారిఫ్ అనేది మనకు 6,500 నుంచి సుమారు 800-500 వరకు ఇద్దరికి అయ్యే ఖర్చు. ఇది డిపెండింగ్ ఆన్ ది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే రూమ్ బట్టి. శ్రీశైలం బ్యాక్ వాటర్, శ్రీశైలం డ్యాము వెనుక భాగంలో ఈ వాటర్ లో కృష్ణా రివర్ లో ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ జర్నీ ఏమిటంటే అక్కమహాదేవి కేవ్స్, అక్కమహాదేవి గుహలు. ఇది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెంపుల్. ఇది అక్కమహాదేవి రాజకుమారి ఒక 1000 సంవత్సరాల పూర్వమే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకున్న చెప్పి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అందుకే అక్కమహాదేవి గుహలు ఆమె తపస్సు చేసినటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ కృష్ణా నదిలో నీళ్లు తాగుతూ ఆకులు అలాలు తిని దాదాపు 100 సంవత్సరాలు ఈ తపస్సు చేసి చనిపోయినటువంటి ఆ తల్లి పేరు మీద అక్కమహాదేవి కేవ్స్ అని ఏర్పడ్డాయి. అది న్యాచురల్ గా ఉంటుంది. 1000 పిల్లర్స్ టెంపుల్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా కనబడుతుంది. అంటే న్యాచురల్ గా అది ఆ డిజైన్ వచ్చింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాం. అన్నిటికి మించి ఈ అక్కమహాదేవి కేవ్స్ పోవడానికి ఒకటి బై బోట్, రెండవది బై రోడ్డు. ఈ బై బోట్ అంటే మనం 12 కిలోమీటర్ ప్రయాణం చేయాలి. అదేవిధంగా బై రోడ్ అంటేనేమో మెయిన్ రోడ్ శ్రీశైలం అంటే మండనూరు నుంచి శ్రీశైలానికి వచ్చే రోడ్డుకు అటు నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్ లో ఉంటుంది. అది దాదాపు 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్ లో. ఈ 2 రూట్లు ఉంటాయి. అదేవిధంగా ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ప్యాకేజీ దాన్ని ఓటీస్ క్యాంప్ అని చెప్పేసి ఒక ప్యాకేజీని పెట్టిండ్రు. అక్కడ అకామిడేషన్, తర్వాత ఒక సఫారీ, టైగర్ సఫారీ వెహికల్, అక్కడ ఏమంటే అక్కమహాదేవి కేవ్స్ తో పాటు వజ్రాల మడుగు, అదే విధంగా ఆక్టోపస్ వ్యూస్, ఈ మూడింటిని కలిపి ఓ మినిమం ఛార్జ్ తోటి ఒక ప్యాకేజీ పెట్టిండ్రు. ఒకవేళ ఎవరికన్నా మేము బై రోడే కాదు మేము బై బోట్లో పోతామంటే